హాయ్ అండి. వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ సిరి. ఈరోజు వెల్లుల్లిపాయ కర్రీ నేను ఎలా చేస్తానో చూపించబోతున్నానండి. ఇప్పుడు ఈ కర్రీ కోసం వలిచిన వెల్లుల్లిపాయ గుళ్ళు తీసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయ గుళ్ళకి సరిపడా క్వాంటిటీలో ధనియాలు, జీలకర్ర, గసగసాలు, వెల్లుల్లి రెమ్మలు తీసుకోవాలి. నేను తీసుకున్న వెల్లుల్లి రెమ్మలకి 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నాను. ఇవన్నీ మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ పక్కన పెట్టి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వలిసిన వెల్లుల్లి గుళ్ళు ఉన్నాయి కదా, వాటిని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేస్తే వెల్లుల్లి గుళ్ళు వేగుతాయి కొంచెం. ఇవి 2 నిమిషాలు వేగిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు అనేది ఆప్షనల్ అండి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు యాడ్ చేసుకుని వేగే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్లో గసగసాలు వేసాం కదా, ఆ గసగసాలు ఈ కర్రీ నిలవ ఉండాలి అనుకుంటే గసగసాలు వేసుకోక్కర్లేదు. నిలవ అవసరం లేదు అప్పటికప్పుడే అనుకుంటే గసగసాలు వేసుకోవచ్చు. ఈ మసాలా పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అలా కదుపుతూ వేస్తూ ఉండాలి. కదపకపోతే అడుగంటేస్తుంది. ఇప్పుడు మసాలా పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, సరిపడగా కారం, సరిపడగా సాల్ట్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని 2 నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ కర్రీలో వాటర్ అనేది యాడ్ చేయం కాబట్టి కర్రీ నిలవ ఉంటుందండి. గసగసాలు తక్కువగా వేసి ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెమ్మలు ఎక్కువగా వేసి ఈ కర్రీని వండితే కర్రీ వారం రోజులైనా నిలవ ఉంటుందండి. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని మీరు కూడా ట్రై చేసి ఈ వంట కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.